హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలిగే ఈ స్వీట్ని అయితే 1 కప్పు మినపప్పుతో చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా అండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి రోజు ఇలా చేసి పెట్టామంటే చాలా హెల్దీగా ఉంటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. వందలు ఖర్చు పెట్టి మనం బయట స్వీట్ తెచ్చే బదులు ఇలా ఇంట్లో ఈజీగా చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలని చూద్దాము. దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మినపప్పును వేసుకోవాలి. మినపప్పు వచ్చేసి గుండు పప్పును తీసుకోండి, రుచి బాగుంటుంది మనం చేసుకున్న తర్వాత. ఇలా ఉండాలి మనకి. బద్దపప్పు తీసుకుంటే అంత రుచిగా ఉండదండి. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళను వేసుకొని 1, 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మీరు ఈ తెల్లపప్పుకు బదులుగా పొట్టుపప్పు తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి, ఇంకా హెల్దీగా ఉంటారు. ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత దాంట్లోకి 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పప్పు పొంగుతుందేమో అనుకుంటే కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు మంట హైలో పెట్టేసి ఉడికించుకోవాలి. లేదు మంట మీడియంలో పెట్టి ఉడికించుకుంటే ఒక 3 విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 2 విజిల్ వచ్చిన తర్వాత నేను పప్పును తీసి ఒకసారి ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఇది మినపప్పు తొందరగానే ఉడుకుతుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీలో అయినా వేసి రుబ్బుకోవచ్చండి, లేదంటే పప్పు గుత్తి ఏదైనా వేసి రుబ్బుకున్నట్టయితే మెత్తగా మెదుగుతుంది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపప్పుని దీంట్లో వేసుకుందాం. మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం పలుకుంటే మనకి తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఇప్పుడు మంట మీడియంలో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాత మంట మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాల సేపు బాగా కలుపుకుంటూ ఉడికించుకున్నట్టయితే మనకి ఇలా చిక్కగా దగ్గరకు వస్తుందండి. ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు 1 కప్పు మినపప్పుకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కాస్త లూజుగా అవుతుందండి. అది కాస్త చిక్కపడి దగ్గరకు వచ్చేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి వేసుకొని ఇదంతా బాగా దగ్గరకు వచ్చేలాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది మనకు మంచి కలర్ వస్తుందండి. కలర్ వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో మీరు బెల్లమైన వేసి చేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది టేస్టు. షుగర్ పేషెంట్స్ తినాలి అనుకుంటే షుగర్ని స్కిప్ చేసేసి బెల్లం వేసుకొని చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి కాస్త నెయ్యిని వేసుకొని ఇలా చేత్తో కానీ లేదంటే బ్రష్తో కానీ ఇలా చుట్టూ అప్లై చేసుకోవాలి. ప్లేట్ నిండా ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు పాకం కాస్త చల్లారి ఉంటుందండి, అది ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైన కొంచెం నెయ్యిని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త నెయ్యి వేసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటుందండి. ఇది కాస్త చల్లారిందంటే మనకు చిక్కపడి కాస్త గట్టిగా ఉంటుంది. మనకు మినపప్పు ఎలా ఉంటుందో అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీనిపైన మరి కాస్త నెయ్యిని వేసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలి. మనకి పైన అంతా నీట్గా వచ్చేలాగా ఇలా చేసుకొని ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు అవి రెండింటిని చాపర్లో వేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకున్నట్టయితే మనం దీనిపైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం పీసులాగా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే తొందరగా గట్టిపడుతుందండి. లేదు 1 గంట 2 గంటలు అలాగే ఉంచేసామంటే మనకు కాస్త చల్లారుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెట్టామంటే హెల్దీగా చాలా బలమండి. ఈ స్వీటు మనం బయట పెట్టుకుంటే ఒక 2 రోజులు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే వారం వరకు ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత చాకుతోటి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా కట్ చేసుకోవచ్చండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. చాకు కాస్త నెయ్యిని రాసుకున్నట్టయితే అతుక్కోకుండా ఉంటుంది. నేను వెమ్మటే కట్ చేసుకున్నాను, మీరు కాస్త చల్లారిన తర్వాత కట్ చేసుకున్నట్టయితే మనకి ఇలా తీసుకునేటప్పుడు అతుక్కోకుండా చక్కగా బిళ్ళల్లాగా వస్తాయండి. ఇప్పుడు చూడండి, స్వీట్ అయితే సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా తప్పకుండా ట్రై చేయండి. పండు ముసలి వాళ్ళకి పెట్టినా కూడా అలాగే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.